సమయంలో దీవింపబడిన వారు లేదా ధన్యులైన వారు అని చెప్పబడుతున్న వారి కంటే ఈ రోజున దౌర్భాగ్యులు అని చెప్పుకుంటున్న వారే చాలామంది ఉన్నారని చెప్పాలి. దౌర్భాగ్యం అని చెప్పుకుంటున్న వారే చాలామంది ఉన్నారని చెప్పాలి. అయితే మరి మేము కాదు, ఓకే, మేము దౌర్భాగ్యం కాదు, మేము ధన్యులమే అని బలంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజున ఎంతమంది ఉన్నారు ఒకసారి పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. మరి దౌర్భాగ్యులు అంటే ఎవరో తిట్టినట్టు ఉంటుంది, కానీ అది ఎవరిని తిట్టినట్టు కాదు. బైబిల్ చెప్తుంది ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తు వారిని వెంబడించే విధంగా ఉంటే, ఆయన ఆశ్రయించే వారి విధంగా ఉంటే వాళ్ళని బైబిల్ అంటుంది దౌర్భాగ్యులు ఉంటుంది. అది ఎక్కడ ఉందండి అని అంటే ఖచ్చితంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. క్రైస్తవులందరికంటే దౌర్భాగ్యమైందుము అనట్లేదు, మనుషులందరికంటే అంటే అన్ని జనుల కంటే మనమే దౌర్భాగ్యులుగా ఉంటాం అని చెప్పి బలంగా ఆయన ఆ మాట రాయడం జరిగింది. అంటే ఈ జీవితకాలం మట్టుకే ఆయన ఏదో నిరీక్షణ పెట్టుకోవద్దు. మరి ఏ జీవితకాలం కోసం ఆయన ఏదో నిరీక్షణ పెట్టుకోవాలంట? నిత్య జీవ నిమిత్తం ఆయన ఏదో నిరీక్షణ పెట్టుకోవాలి. నిత్య జీవ నిమిత్తమే ఆయన కోసం పరుగులెత్తాలి. నిత్య జీవ నిమిత్తమే ఆయన కోసం బ్రతకాలి. అలా కాకుండా నాకు ఈ లోకం కోసం నేను బతుకుతాను, ఈ లోకం ఏదో దక్కుతుందని నేను బతుకుతున్నాను, నాకు అది దక్కాలి అన్నట్టుగా ఉంటే అది దౌర్భాగ్యత అని అంటున్నాడు. కాబట్టి అలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలో కానీ అలాంటి దౌర్భాగ్య సంబంధమైన అడుగులు కానీ మన జీవితాల్లో పడకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మరి ఎలా పడాలండి మన అడుగులు? ఎలా పడితే బాగుంటుంది? మరి దేవుడు ఏమైనా అలాంటి అడుగుజాడలు ఏమైనా మనకు చూపించాడా? మరి ఆయన వెంబడించాలంటే మనం ఏం చేయాలి అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే, అంటే క్రీస్తును వెంబడించాలి, క్రీస్తులా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటారో, ఇప్పుడు యేసుక్రీస్తు వారే ఆయన బ్రతుకున్న కాలంలోనే ఆయన ఒక బలమైన మాట తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏంటిది ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ఈ మాట చెప్తున్నారు. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, శిష్యులతో ఇట్లా నేను, పరిసయ్యులతో ఇట్లా నేను, సద్దుకాయలతో ఇట్లా నేను, లేదంటే పలానా వ్యక్తిని ఉద్దేశించి ఇట్లా నేను అనట్లేదు, అందరితో ఇట్లా నేను అంటే అందరికీ ఒకటేసారి చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, వాడు ఎవడైనా సరే ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టినవాడు ఎవడైనా సరే ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలట? తను ఉపేక్షించుకుని అని అంటున్నాడు. ఇప్పుడు ఉపేక్షించుకోవడం అంటే తన గురించి తాను ఆలోచించడం మానేసి కంప్లీట్గా ఎవరి గురించి ఆలోచించాలట? ప్రభువు గురించి ఆలోచించాలట, ఆయన పని గురించి ఆలోచించాలట. అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మేము యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం, యేసుక్రీస్తు ఫాలోవర్స్ మేము అని చెప్పుకుంటున్నారేమో కానీ పైకి ప్రతి అడుగు ఆయన కోసం వేయగలుగుతున్నారా? ప్రతి ఆలోచన ఆయన కోసం చేయగలుగుతున్నారా అని ఒకసారి పరిశీలన చేయగలిగితే అలా పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే మాటలో ఉన్న ఖచ్చితత్వం క్రియల్లో కనబడట్లేదు. ఏవో అర్థమైన ఆలోచనతో నింపబడుతూ ఉన్నారు, ఏవో అడుగులు పడుతూ ఉన్నాయి. అయితే ఒకటి, శోధన రాక మానదు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఎన్నో రకాల శోధనలు, యుక్త వయసులో ఉన్నవారికి ఆ విధమైన శోధనలు ఉంటాయి. సో నడు వయసులో ఉన్నవారికి మరో రకమైన శోధనలు ఉంటాయి. యవనస్తులైన వారికి మరో శోధనలు, వృద్ధులైన వారికి మరో శోధనలు. ఇలా అందరికీ ఒకటే శోధన ఉంటుంది, ఒకటే రకమైన పందా ఉంటుందని మనం చెప్పక్కర్లేదు. రకరకాల ఆలోచనతో నింపబడుతున్న పరిస్థితి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. నేను ఉండవని చెప్పట్లేదు, శోధన రాక మానదని చెప్పట్లేదు, వస్తుంది. కానీ వాటిలో పడిపోకుండా, తొట్టుపడకుండా వాక్యాన్ని బలంగా పట్టుకుని, అంటే ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించడం మానేసి నిత్యం నా ప్రభువు పని జరిగించాలి, ఆయన ఆలోచనలు నెరవేర్చాలని ఎప్పుడైతే మనం బలంగా కంకణం కట్టుకొని కూర్చుంటామో అప్పుడు ఎలాంటి శోధన వచ్చినా సరే మనం జయించగలుగుతాం. యోగు గారు కూడా బలంగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నేను ఏదైనా సరే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి తప్ప ఆయన అవమానపరిచే విధంగా నేను ఉండకూడదు అనుకున్నాడు. ఆయనకు వచ్చిన శోధన చాలా బలమైంది. ఇల్లును కోల్పోవడం, పిల్లలను కోల్పోవడం, ఇలా తన ఆరోగ్యం కూడా కోల్పోతూ వచ్చాడు. అయినా సరే ఎక్కడ
విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, బలంగా ప్రకటిస్తున్నాడు. ఆయన మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా, ఆయనకి మహిమ కలుగును కాక అంటున్నాడు. అంటే అంత బలమైన విశ్వాసం నింపబడ్డాడు. ఈ రోజున ఏమాత్రం చిన్న తేడా వచ్చినా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు దేవుడి మీద చాలామంది, ముఖ్యంగా క్రైస్తవులు అన్నవారు. క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే విశ్వాస విషయంలో వాళ్ళు బలంగా లేరనే విషయం మనకు అర్థమవుతుంది. బలంగా ఉంటే వాళ్ళు అలా మాట్లాడతారా? అస్సలు మాట్లాడరు. చక్కగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి, చక్కగా వాళ్ళ యొక్క అడుగులు ఉంటాయి. ఓకే, ఇక రెండోదిగా చెప్పాలంటే ప్రేమ తను తాను ఉపేక్షించుకొని అని అంటున్నాడు. మరి ఎంతమంది ఉపేక్షించుకొని చక్కగా ఆయన కోసం బ్రతిగా ఉన్నారు? ముఖ్యంగా క్రైస్తవంలోనికి ఎలా ఎంటర్ అయితే మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన కోసం నమ్మకంగా బ్రతకగలుగుతాం అని అంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ముఖ్యంగా యేసుక్రీస్తులోనికి అడుగులు వేసే ప్రయత్నం అంటే ఎలా చేస్తే బాగుంటుంది, మనం ఎలా ఎంటర్ అయితే బాగుంటుంది, అప్పుడు మనం ఇలాంటి ఖచ్చితత్వంలో అడుగు వేయగలుగుతాం అనేది ఒకసారి పరిశీలించగలిగితే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అంటున్నాడు. అంటే క్రైస్తవుని ఎలా పరిచయం చేస్తున్నాడు? సైనికుడా అంటున్నాడు. సైనికుడు అంటే మనం భౌతికంగా చూసుకుంటే మిలిటరీ అంటారు, మిలిటరీ సైన్యం అంటారు. సో ఇప్పుడు అందులోనికి అడుగు పెట్టాలంటే అంత ఈజియెస్ట్ విషయమా? అంత చిన్న విషయం అది కాదు. చాలా పోరాటాలు చేయాలి. క్రైస్తవుడా అంటే సైనికుడా అంటున్నాడు. ఇప్పుడు సైనికుడితో పోలుస్తున్నాడంటే సైనికుని యొక్క కష్టం అంత చిన్న విషయం కాదు, అంత చిన్నది కాదు. మరి ఎంత గొప్పదంటే కఠినంగా వారి చేత ఆ ట్రైనింగ్ చేయిస్తుంటారు. పొద్దున్నే లేపేస్తారు. విపరీతంగా వాళ్ళని ట్రైన్ చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది దండలు పెట్టేసి మాకు వద్దు బాబు ఈ ట్రైనింగ్ అని వాళ్ళు తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అంత కఠినంగా ఉంటుంది. అంత కఠినంగా తయారు చేసి నువ్వు సైనికుడివి, నువ్వు దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి, దేశం కోసం నమ్మకంగా బ్రతకాలి, నువ్వు దేశభక్తితో నింపబడాలి, దేశం కోసం ప్రాణాలే ఇచ్చేయాలంటున్నారు. ఏంటంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేయాలి అన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఒకవేళ దేశం కోసం పోరాడే ఈ ప్రయత్నంలో నువ్వు చనిపోతే నువ్వు అమరవీరుడివి, నీకు దక్కే గౌరవం చాలా గొప్పది అంటున్నారు. నేను చచ్చాక దక్కే గౌరవం చాలా గొప్పది అని వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. చాలా మంచిది, నేను ఆ విషయంలో తప్పేమనట్లేదు. ఒక దేశం కోసమే ఇంత భక్తిగా ఇంత నమ్మకంగా ఉంటే దేశభక్తిలో మరి దేశాన్ని ఇచ్చింది ఎవరు? దేశాన్నే ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని ఎందుకు భక్తి కలిగి ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి. దేశభక్తి కంటే దేవుని ఎందుకు భక్తి మరింత బలంగా ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది దేవుని భక్తి కలిగి ఉన్నారు, దేవుని యందు భక్తి కలిగి నడుచుకుంటున్నారు అని అంటే దేవుని యందు భయభక్తులు నిలిపేవాళ్ళు లేరు. వేటి ఎందు భక్తిని నిలిపి వాటిని నెరవేర్చేవారుగా చాలామంది కొనసాగుతున్నారు. అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. అయితే లోకాసు వార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఆయన దాన్ని కంటిన్యూ చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటాడంటే లోకాసు వార్త 9:24 23లోనే తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అంటున్నాడు. ఏమంట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అంటున్నాడు. అంటే మనకు విషయం అర్థమవుతుంది, ఆయన మనకు తన భారాన్ని అప్పగిస్తున్నాడు అని. అంటే ఆయన ఎప్పుడైతే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా మనకు విశ్రాంతిని ఇవ్వడానికి మన పాప భారాన్ని అంతా తీసేసాడట, ఆయన కాడిని ఎత్తుకోమంటున్నాడట. అంటే ఆయన భారాన్ని ఎత్తుకోమంటున్నాడు. ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటున్నాడు. అంటే ఆయన మన పట్ల ఒక భారాన్ని పెట్టాడు. ఈ రోజున ప్రభువా మీరు భారం పెడితే మోసేలా మేమే భారాలు మోపుతాం నీ మీద. ఎలాంటి భారాలు తెలుసా? మాకు అప్పుల భారం ఉంది, మీ మీద మోపేస్తున్నాం. మాకు ఏవో రోగాల భారం ఉంది, ఇది మీ మీద మోపేస్తున్నాం. ఇంకా ఏమైనా భారం ఉంటే అవన్నీ మీ మీద మోపుతాం తప్ప నీ భారం మాకు అక్కర్లేదు. ఏమాత్రం మేము మొయ్యమంటున్నారు, మేమేమాత్రం కూడా మొయ్యమంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా ముందు కొనసాగిపోతున్నారు. వీళ్ళకి ఇంకేమైనా భారాలు ఉంటే తీసుకెళ్ళి ఆయన మీద పే చేస్తున్నారు. సో అలా దేవునికే భారంగా తయారయ్యారు చాలామంది క్రైస్తవులు. దేవునికే భారంగా చాలామంది క్రైస్తవులు తయారయ్యారు. దేవుడు ఈ విషయంలో ఖండిస్తున్నాడని చెప్పాలి. నాయన మీ భారాన్ని తీసేసాను నేను,
మీ పాప భారాన్ని తీసేశాను. ఇప్పుడు మీరు నా కోసం ఎలా బ్రతకాలి? నమ్మకంగా బ్రతకాలి. నా భారాన్ని కలిగి మీరు బ్రతకాలి. ఇంకా మీ భారాలు ఏమో నాకు మీరు మోపుతారంటే ఎలా కుదురుతుంది? అవి మోపదగిన అసలు దేవుని దగ్గర మన భారాన్ని మోపాలి. ఎలాంటి భారమో తెలుసా? అనేక మంది హృదయాల్లో ఈ సత్య నింపాలి. అనేక మందిని సత్య సంబంధాలు తీర్చిదిద్దాలి. బలమైన సైనికులుగా మీ కొరకు పనిచేయాలి. నేను అలా పనిచేయాలి. అలా పనిచేయాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయి ప్రభా. మీ చిత్తమైతే ఆటంకాలంటే తొలగించండి. బలమైన మీ పని జరిగించాలంటే భారం నాకుంది. ఇగో ఈ భారాన్ని మీ మీద మోపుతున్నాను. నాకు మీకు గొప్పదైన కృపను అనుగ్రహించండి తండ్రి అని ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఖచ్చితంగా ఆయన మన భారాన్ని తీరుస్తాడు. అంతేగాని ఏవో వ్యర్థమైన ఆలోచన నింపబడుతూ నీచరీచమైన అడుగులు వేస్తూ ప్రభా మా భారాలు తీసేయి, నీ భారం బట్టి మేము మొయ్యం, ఇంకా చాలా భారాలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి నేను ఎత్తుకు తీసేస్తాం, నీకే భారంగా తయారైపోతాం మేము అన్నట్టుగా ఈరోజు చాలామంది క్రైస్తవుల ప్రవర్తన ఉంది. ఇది చాలా బాధాకరం. ఇది చాలా చాలా బాధాకరం, చాలా ఆవేదనకరమైన పరిస్థితి. ఇక